మనకి బోనాలు వచ్చేసినాయి కదా. సో అందుకని చెప్పి మా ఇంట్లో మా అత్తమ్మ పొద్దున 4 గంటలకి వెళ్ళేసి ఇవన్నీ దోమి పనికి వెళ్ళిపోయింది. ఇంకా నేను చదువుకుంటా కూర్చున్నా అనమాట. ఆషాఢ మాసం కదా, ఆషాఢ మాసం అంటే బోనాలు కాబట్టి మనం ఇల్లు చదువుకోవాలి కాబట్టి ఇల్లు అయితే చదువుకున్నాం అనమాట. ఇక న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళైతే హస్బెండ్ ఇచ్చిపెట్టి అమ్మగారి ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా సుఖం. మన పెళ్ళై 2-3 ఇయర్స్ అయిపోయింది కాబట్టి మనం ఇన్ని. అవును, ఆషాఢ మాసంలో అత్త ముఖం చూడొద్దు, భర్త ముఖం చూడొద్దు, భర్త దగ్గర ఉండదు కోడలని ఎందుకంటారు మీకు తెలుసా? నాకు తెలిసింది చెప్తా వినండి. ఈ కాలంలో ఆషాఢంలో ఇప్పుడు వర్షాలు వస్తాయి అన్నమాట. పొలం పళ్ళు పండిస్తారు కదా. సో అట్లా పొలం పళ్ళు పండించేటప్పుడు ఇంకా కొత్త భార్య పక్కనుంటే ఇంకేం పని చేస్తాడు వీడని చెప్పి అప్పటి కాలంలో అట్లా చెప్పిరంట. భార్యతో ఉంటే ఇది పని కాదు, ఇప్పుడు పని పొలం ఇప్పుడు పని చేయాలి, పండే కాలం కాబట్టి అందుకనే కొద్ది రోజు భార్య దూరం ఉంటే పని మీద కాన్సన్ట్రేషన్ పెడతాడు వీడని చెప్పేసి అట్లా ఆ కాలంలో అప్పుడు అట్లా పెట్టిరనమాట. అంతేగాని అత్త ముఖం చూడొద్దు, మామ ముఖం చూడొద్దు, భర్త ముఖం చూడొద్దు అని ఇట్లాంటివి ఏం లేవంట. నేనైతే ఒక వీడియోలో వస్తే ఒక గురూజీ చెప్తే విన్నా అనమాట. మా ఇంట్లో ఈ ఇత్తడి సామాన్ ఉంటుంది, ఎంత నీట్ గా దొమ్ముతుందో మా అత్తమ్మ చింతపండు వేసి. అప్పుడు కాలం వాళ్ళు దొమ్ముతూనే అవి తెల్లవైతే, నేను దొమ్ముతా అసలు ఎంత కూడా తెల్లవు కావు అవి. మా అత్తమ్మ అయితే నీట్ గా క్లీన్ గా చేసి పెట్టిపోయింది. నేను ఇంకా అవన్నీ నీట్ గా సర్దుకుంటా కూర్చున్నా అనమాట. నాకు ఇంత అంత సర్దుకపోతే అస్సలు నచ్చదు, ఎందుకంటే నీట్ గా ఉండాలన్నమాట. ఏదున్నా పర్ఫెక్ట్ ఉంటేనే నాకు ఇష్టం. నాకు చాలా ఓసిడి కూడా ఉంది. ఏది ఏ ప్లేస్ లో ఉందో ఆ ప్లేస్ లోనే ఉండాలని ఇష్టం అనమాట. వేరే ప్లేస్ లో ఉంటే నాకు అస్సలు నచ్చదు. నాలాగా మీలో కూడా ఎవరో ఒకరు ఉండుంటారు కదా, ఉంటే కమెంట్ చేయండి. అండ్ మీరు మీ ఇల్లు దులుపుకురా ఉంటే కూడా కమెంట్ చేయండి. ఎంత చదివినా మళ్ళీ సాయంత్రం కల్లా 7 ఉన్నది.